అల్లు అర్జున్ త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రోమో ఈ జనవరిలో రిలీజ్ అవబోతుంది. అంటే ఇంకో 10 days లో మనకి అసలు ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారని చెప్పారు నాగవంశీ గారు. సో అల్లు అర్జున్ గారు లాస్ట్ మూవీ చూసుకుంటే పుష్ప ఇంకా పుష్ప2తో మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పొచ్చు. కాకపోతే త్రివిక్రమ్ గారి పరిస్థితి అంత బాగాలేదు. ఎందుకంటే ముఖ్యంగా మనకి త్రివిక్రమ్ గారి నుంచి వచ్చిన అజ్ఞాతవాసి ఇంకా గుంటూరు కారం ఇలాంటి మూవీస్ తో గురూజీ ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేశారు. సో ఇలాంటి టైంలో వస్తున్న ఈ అల్లు అర్జున్ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, అసలు ఈ మూవీకి సంబంధించిన స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి, అలాగే ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది అంటున్నారు. సో దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అంతా కూడా ఈ మూవీ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ సెలెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. సో అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారు మూవీకి సంబంధించిన లుక్ వీడియో జనవరిలోనే రిలీజ్ చేయబోతున్నారని మనకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే చెప్పారు. సో జనవరి అంటే ఇంకో 10 days ఉంది. సో ఈ 10 days లో మనం ఈ ప్రోమో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మూవీ కూడా షూటింగ్ మార్చ్ లో స్టార్ట్ అవబోతుందని నాగవంశీ గారు చెప్తున్నారు. ఒకసారి ఇంతకు ముందు అల్లు అర్జున్ ఇంకా త్రివిక్రమ్ గారి కాంబోలో వచ్చిన మూవీస్ చూసుకుంటే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో. సో ఈ 3 మూవీస్ మీద కూడా మనం పడి ఆడడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే మనకి ఈ 3 మూవీస్ లో కూడా త్రివిక్రమ్ గారి పెన్ పవర్ కనిపిస్తుంది. అలాగే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్, స్టోరీలో దమ్ము, ఆ ఎమోషన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న మూవీ వరకు అయితే నాకు అల్లు అర్జున్ గారి మీద అయితే డౌట్ ఏం లేదు. ఎందుకంటే హీఈస్ ఎ పర్ఫార్మర్, ఆ విషయంలో మనం ఆలోచించక్కర్లేదు. బట్ డౌట్ అంతా కూడా గురూజీ మీదే. ఎందుకంటే గురూజీ లాస్ట్ మూవీస్ ఒకసారి చూసుకుంటే నితిన్ తో అనే మూవీ తీసారు, అది పర్వాలేదు. బట్ ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి, అరవింద్ సమేత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం, ఇందులో కొన్ని మూవీస్ హిట్ అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, అది వేరే విషయం. బట్ మనకు ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో ఉన్న త్రివిక్రమ్ గారి మార్క్ అయితే ఈ మూవీస్ లో మిస్ అయింది. అంటే లైక్ మనకు అతడు, జల్సా, కలేజా, అత్తారింటికి దారేది ఇలాంటి మూవీస్ లో కనిపించిన త్రివిక్రమ్ గారు అయితే ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో ఎక్కడ మాకు కనిపించరు. సో ఒక విధంగా చెప్పాలంటే గురూజీ పెన్ లో పవర్ అయితే తగ్గింది. సో ఈ నెక్స్ట్ మూవీతో అయినా గురూజీ తన పెన్ లో పవర్ అనే ఫ్యూయల్ పోసి గట్టిగా బండి నడిపిస్తాడని మనం కోరుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ మూవీ గురించి నాగవంశీ గారు ఏం చెప్తున్నారంటే రాజమౌళి చాలా మూవీస్ తీశారు, బట్ రాజమౌళి కూడా ఇంతవరకు టచ్ చేయని ఒక కొత్త జోనర్ అయితే త్రివిక్రమ్ గారు ఈ మూవీతో టచ్ చేయబోతున్నారు అనేది చెప్తున్నారు. బట్ మాకైతే ఇక్కడ గుంటూరు కారం ఘాట ఇంకా దిగలేదు. ఇప్పుడు కొత్త జోనర్ అంటే గురూజీ ఏం చేస్తాడో చూడాలి. అలాగే ఎవరు చూడని కొత్త ప్రపంచాన్ని అయితే త్రివిక్రమ్ గారు ఈ మూవీతో చూపించబోతున్నారు అని నాగవంశీ గారు అన్నారు. సో మనకి కొత్త ప్రపంచం అనగానే కేజీఎఫ్, కల్కి, ఇంకా సలారు ఇలాంటి మూవీస్ స్ట్రైక్ అవుతాయి. బట్ గురూజీ ప్రపంచం అంటే నాకైతే కొంచెం డౌటే. ఎందుకంటే ఇంతవరకు నాకు తెలిసిన గురూజీ ప్రపంచం కోసం మాట్లాడుకోవాలంటే అత్తారింటికి దారేది, అందులో మేనత్త మేనలుడు సెంటిమెంట్, గుంటూరు కారం తల్లి కొడుకు సెంటిమెంట్, సన్ ఆఫ్ సత్యమూర్తి తండ్రి కొడుకు సెంటిమెంట్, అలా వైకుంఠపురంలో సేమ్ అంతే తండ్రి కొడుకు సెంటిమెంట్ ఉంటది. సో ఇప్పటి వరకు మనం త్రివిక్రమ్ నుంచి ఈ ఫ్యామిలీ ప్రపంచమే చూసాం. బట్ ఇప్పుడు గురూజీ నుంచి కొత్త ప్రపంచం అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఆల్రెడీ ఇంతకు ముందే మనకి ఈ మూవీ కోసం కొన్ని రూమర్స్ వచ్చాయి. అవి ఏంటంటే ఈ మూవీ పురాణాల మీద బేస్ అయి ఉండబోతుంది, హిస్టరీ మీద బేస్ అయి ఉండబోతుంది, ఈ మూవీ రామాయణం బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. సో ఇప్పుడు పురాణాలు, హిస్టరీ, రామాయణం సబ్జెక్ట్ మీద ఈ మూవీ ఉండబోతుంది అంటే మనం కొంచెం నమ్మే విధంగానే మూవ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఆర్ట్ డైరెక్షన్ ఇలాంటి డిపార్ట్మెంట్ లో పేరున్న టెక్నీషియన్స్ అయితే ఈ సినిమా కోసం వెతుకుతున్నారట. సో మేబీ విఎఫ్ఎక్స్ అది ఇది అని వీటి మీద ఫోకస్ చేశారంటే నిజంగానే పురాణాలు, హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్ మాక్సిమం ఉండొచ్చు. నెక్స్ట్ మైథాలజీ, హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే త్రివిక్రమ్ కి చాలా గ్రిప్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి. అంతవరకు ఓకే. బట్ ఇప్పటి వరకు మనం ఆ ఫ్యామిలీ డ్రామానే గురూజీ మూవీస్ నుంచి ఎక్కువగా చూసాం. అండ్ జనరల్ గా మనకి పురాణాలు, హిస్టరీ, పీరియాడిక్ ఫిల్మ్స్ ని డైరెక్టర్ క్రిష్ ఇంకా రాజమౌళి గారు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు. బట్ ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ ని మన గురూజీ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏది ఏమైనా ఆ సబ్జెక్ట్ ఏదైనా సరే ఆ పాత త్రివిక్రమ్ అయితే మనం మిస్ అవుతున్నాం. అంటే మనకి అతడు, జల్సా, కలేజా, అత్తారింటికి దారేది ఇలాంటి మూవీస్ లో ఉండే పంచ్ డైలాగ్స్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ ఇదంతా మిస్ అయ్యాం. సో ఇప్పుడు మనకి భారతీయుడు 2 మూవీలో కంబ్యాక్ ఇండియన్ తాతలాగా ఇప్పుడు మనం కంబ్యాక్ గురూజీ అని అనాలన్నమాట. నెక్స్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మనకి అనిరుద్ధుని తీసుకునే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. కానీ అక్కడ చాలా ఇయర్స్ నుంచి అయితే తమన్ త్రివిక్రమ్ కాంపౌండ్ దాటి అయితే బయటికి రావడం లేదు. మేబీ మనకు ఆ రొటీన్ ఫీలింగ్ ఉండకూడదు కాబట్టి. అంటే ఈ మధ్య వస్తున్న పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మనకి తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. సో మనకి మళ్ళీ ఈ మూవీలో కూడా తమన్నే పెడితే ఆ రొటీన్ ఫీలింగ్ వస్తుందేమో. అలా జరగకూడదు కాబట్టి ఈసారి అనిరుద్ధ్ వెళ్ళబోతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. అండ్ అనిరుద్ధే ఎందుకంటే ఆల్రెడీ మనకి అజ్ఞాతవాసిలో అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చాడు. సో అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్ అయినా సరే ఆ మూవీలో అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఫ్లాప్ అవ్వలేదు. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ని కూడా త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీకి మార్చేసి పాన్ ఇండియా రేంజ్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ట్ డైరెక్టర్ ని తీసుకోబోతున్నారంట ఈ నెక్స్ట్ మూవీ కోసం. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ చీఫ్ టెక్నీషియన్ సెలక్షన్ మీద కూడా స్పెషల్ గా అయితే ఫోకస్ చేశారంట. సో ఇప్పుడు త్రివిక్రమ్ రైటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెక్నీషియన్స్ తో కలిపి కూర్చొని స్టోరీ బోర్డు, లొకేషన్స్, సెట్ డిజైనింగ్, యాక్షన్ సీక్వెన్స్ ప్లానింగ్ ఇదంతా కూడా ప్లాన్ చేయబోతున్నారంట. సో మార్చ్ లో అయితే షూటింగ్ కి వెళ్ళాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. బట్ లేట్ అయినా అవ్వచ్చు, అది మనం చెప్పలేం. సో ఇది ఈ వీడియో. మీకు కానీ వీడియో నచ్చి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.